ఎగువ నుంచి వస్తోన్న వరద నీటితో రాజమండ్రి వద్ద గోదావరి పోటెత్తుతోంది. ధవళేశ్వరం వద్ద నీటి మట్టం 8 అడుగులకు చేరింది. రానున్న 24 గంటల్లో మరింత వరద నీరు వస్తుందని అంచనా వేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా రాజమండ్రి వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్న జరుగుతున్నది. అయితే ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర ప్రస్తుతం చూసినట్లయితే గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుందో పాటు ఎగువ ప్రాంతాల్లోంచి భారీగా వరద నీరు వచ్చి ఇక్కడ బ్యారేజ్ వద్దకు చేరుకోవడం జరుగుతున్నది. అయితే దీంతో చూసినట్లయితే ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర 8 అడుగులకు గోదావరి వరద నీటి మట్టం చేరుకోవడం జరిగింది. దీంతో ఎగువ ప్రాంతాల్లోంచి వస్తున్న మిగులు జలాలన్నింటినీ కూడా ఈ గేట్లు మొత్తం ఈ బ్యారేజీకి సంబంధించి ధవళేశ్వరం దగ్గర నుంచి విజయేశ్వరం వరకు ఉన్న మొత్తం 175 గేట్లను ఎత్తివేసి మొత్తం 5 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేయడం జరుగుతున్నది. ఇంకా భారీగా వరద నీరు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఎగువ ప్రాంతాల్లో చూసినట్లయితే భద్రాచలం దగ్గర గోదావరి వరద నీటి మట్టం ఇప్పటికే బాగా క్రమేపీ పెరగడంతో పాటు 36 అడుగుల వద్ద అక్కడ కొనసాగుతున్నది. అయితే అక్కడ స్థిరంగా కొనసాగుతున్న కారణంగా అక్కడ తగ్గే అవకాశాలు ఉంటాయి. అయితే దాంతో అక్కడ నుంచి ఇక్కడికి రాజమండ్రికి రావడానికి 24 గంటల సమయం పడుతుంది. అయితే ఈ 24 గంటల సమయం వరకు కూడా గోదావరి మరింత పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం 8 అడుగుల వద్ద ఉన్న ఈ గోదావరి వరద నీటి మట్టం 10 అడుగుల వరకు కూడా చేరుకునే అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు చెప్పడం జరుగుతున్నది. అయితే ఇది 11.75 అడుగులకు గోదావరి వరద నీటి మట్టం చేరుకున్నట్లయితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలు ఉంటాయి. అయితే ప్రస్తుతానికి ఈ వస్తున్న గోదావరి వరద ఉధృతి ఆ మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి వరకు కూడా రాకపోవచ్చు అని చెప్పేసి అధికారులు చెప్పడం జరుగుతుంది. అయితే ఈ ఎగువ ప్రాంతాల నుంచి అంటే మహారాష్ట్రలో కురిసిన వర్షాల కారణంగా అక్కడ నీరు కూడా కలిసినట్లయితే ఈ గోదావరి వరద ప్రవాహం ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయని చెప్పేసి అధికారులు అంచనా వేయడం జరుగుతుంది. ఈ ప్రస్తుతం చూసినట్లయితే ఎగువ ప్రాంతాల్లోని కురిసిన భారీ వర్షాలతో పాటు గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా తూర్పు ఏజెన్సీ ప్రాంతంలోని విలీన మండలాల్లోని కూడా వాగులు వంకలు అన్నీ కూడా పొంగుతున్నాయి. వాటిలోంచి భారీగా వస్తున్న నీరంతా కూడా ఇప్పుడు గోదావరిలో కలవడం జరుగుతున్నది. దీంతో గోదావరి వరద ఉధృతంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. మరో 24 గంటల పాటు ఇంకా ఉధృతంగా ప్రవహించి మరీ క్రమేపీ నీటి మట్టం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం గోదావరి డెల్టాకి సంబంధించి నీటిని సాగునీటి అవసరాల కోసం విడుదల చేస్తున్న నీటిని మట్టికి తగ్గించడం జరిగింది. అయితే ప్రస్తుతం చూసినట్లయితే మొత్తం గోదావరి డెల్టాలోని 3 కాలువలకు కూడా అవి ముంపుకు గురైన వర్షాల కారణంగా ఇప్పటికే ఆ కాలువలన్నీ కూడా ముంపుకు గురై పొలాలు కూడా ముంపుకు గురవుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల దానికి సాగునీటి అవసరాల కోసం నీటి ప్రవాహం తగ్గించడం జరిగింది. అయితే ప్రస్తుతం చూసినట్లయితే తూర్పు డెల్టాకి 500 క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేయడం జరుగుతుంది. అయితే సెంట్రల్ డెల్టాకు చూస్తే 1000 క్యూసెక్కుల నీరు, అలాగే పశ్చిమ డెల్టాకి సంబంధించి 1000 క్యూసెక్కుల నీరు అంటే రోజుకి 2500 క్యూసెక్కుల నీటిని మాత్రమే ప్రస్తుతం విడుదల చేయడం జరుగుతున్నది. ఈ సాగునీటి అవసరాల నిమిత్తం అక్కడ ఎటువంటి ప్రమాదం ఉందని చెప్తున్నారు. అదేవిధంగా 2006లో కూడా అదేవిధంగా ప్రవాహం ఎక్కువగా ఉన్నది. అదేవిధంగా ఈసారి కూడా చూసినట్లయితే 2016కు సంబంధించి ఇప్పుడు కూడా 6 ఉండటం కారణంగా ఈ సంవత్సరం కూడా వరదలు కాస్త ఎక్కువగా ఉంటాయని చెప్పేసి ఈ ప్రాంత వాసుల మట్టికి అక్కడ భయాందోళన కలిగిస్తున్నాయి. ఇది ఇప్పటికే వర్షాలు కారణంగానే గోదావరి ఎక్కువగా ప్రవహిస్తుంది జరుగుతుంది. అయితే ఇది ఇంకా మరింత పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కెమెరామెన్ ఎస్ఎస్ కుమార్తో శ్రీనివాస్, ఎన్టీవీ, ధవళేశ్వరం.